ఫైనల్గా హోమ్ మినిస్టర్ గారు రివ్యూ పెట్టారు ఈరోజు లా అండ్ ఆర్డర్ పైన. ఆయనతో కూడా రివ్యూ చేసుకున్నాం. రివ్యూ చేసిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు నేను గడిచినటువంటి టెక్నాలజీ, న్యూ క్రిమినల్ లా ఇవన్నీ రివ్యూ చేస్తున్నారు. పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. ఇప్పటికీ ఒక 24 రాష్ట్రాలని రివ్యూ చేశారు. ఈరోజు మంది కూడా అయింది. దానికి కొన్ని సూచనలు ఇచ్చారు, అవన్నీ చేస్తున్నాం. అదే సమయంలో నేను పర్సనల్గా కలిసి అమరావతి దీనికి బైఫర్కేషన్ యాక్ట్ లో 10 years తర్వాత కామన్ రాజధాని హైదరాబాద్ అయిపోయింది. ఇప్పుడు నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంత మునిపే అమరావతిని క్యాపిటల్ గా చెప్పారు, రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు యాక్ట్ లో పెట్టారు కాబట్టి 10 years అయింది కాబట్టి దీన్ని యాక్ట్ లో పెట్టి బైఫర్కేషన్ యాక్ట్ లో నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చెప్పాను, చేస్తా ఉన్నారు. అమెండ్మెంట్స్ తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే మరి రాయలసీమలో ఉండే వాలంటీర్ ఆర్గనైజేషన్ RDT, ఆ విషయం కూడా మన హోమ్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొచ్చాను. ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వీసింగ్ ఆర్గనైజేషన్ అది. ఎప్పటి నుంచో అక్కడ హెల్త్, ఎడ్యుకేషన్, రాయలసీమ డెవలప్మెంట్ కోసం ఎనలేని కృషి చేశారు. నేను లెటర్ ఇచ్చి దీన్ని తప్పకుండా కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేశాను. అది కూడా ఎగ్జామిన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఈ బ్రీఫ్గా నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాకుండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా బెయిల్అవుట్ కావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఏ విధంగా చేస్తారో శాసకి కింద కానీ, లాస్ట్ టైం ఒక స్కీమ్ పెట్టారు, పూర్వోదయ స్కీమ్ పెట్టారు. ఆ పూర్వోదయ స్కీమ్ కింద కొంత డబ్బులు ఇప్పించమని కోరాను. ఈ రెండూ కాకుండా ఇంకొక పక్కన మనకు బకాయిలు రావాల్సినవి అంటే వేరియస్ రీజన్స్ వల్ల కట్ చేశారు, అవి కూడా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాను. ఇవి కాకుండా ఫైనల్గా మనకచర్ల, పోలవరం ఆర్థిక సహాయం చేయడానికి ఫైనాన్షియల్ స్ట్రక్చరింగ్ కోసం రిక్వెస్ట్ చేశాను. దానికి కూడా వరుసగా ఉన్నారు.